అయ్యే బాబోయ్, దెయ్యం నుంచున్నట్టు నుంచుందని అనుకోమాకండి. నేనే ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచానమాట క్లీన్ చేసుకుందామని. ఎందుకంటే పక్కనే బోర్ కోస్తున్నారండి, కాలు కింద ఒకటే దుమ్ము దుమ్ముగా తగులుతుందనమాట. అందుకే క్లీన్ చేస్తున్నాను. ఇలా పల్లెటూరులో పొద్దున్నే లేచి కల్లాపు జల్లి ముగ్గేస్తారు కదండి, వాళ్ళకి కల్లాపు జల్లి ముగ్గేసుకోవడంతో పని అయిపోతుంది. ఊడ్చేసి కల్లాపు జల్లి ముగ్గేసేస్తారు, అయిపోతుంది. ఎక్స్ట్రా మనకి ఇంకో పని ఉంటుంది, ఇక్కడ కర్ర పెట్టి తుడుచుకోవాలన్నమాట. లేదంటే ఆ చెమ్మ ఏ కాలు కింద పడింది అనుకో, హస్బెండ్ కాలు కిందో లేదంటే పిల్లల కాలు కింద పడితే వాళ్ళ నడ్డి విరుగుతుంది, మనకి సుప్రభాతాలు పడతాయన్నమాట. అందరి సేఫ్టీ కోసం కర్ర పెట్టి ఒకసారి తుడుచుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. నేను కర్ర పెట్టి తుడిచేసాను, ఆరిపోయింది కూడాను. మొక్కలకు కూడా వాటర్ పోసేసుకున్నానండి. ఎర్లీ మార్నింగ్ మొక్కలకు వాటర్ పోస్తే అవి చాలా హెల్తీగా అనిపిస్తాయి. ఇంకా పిల్లల్ని కూడా నిద్ర లేపేశాను అనమాట. శాన్వి స్కూల్లో ఈరోజు శాన్వికి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, ఉగాది సెలబ్రేషన్స్. కొంచెం వాళ్ళని రెడీ చేసి పంపించమన్నారు, అందుకే వాళ్ళని కూడా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేపాను అనమాట. ఒకసారి ఈలోపు తెల్లారిపోయింది, ఒకసారి బయటకు వచ్చి మొక్కలన్నీ చూసేసుకున్నానండి. అదొక పాజిటివ్ వైబ్ ఇస్తుంది అనమాట నాకు. ఎర్లీ మార్నింగ్ మొక్కల్ని కానీ చూసుకున్నానంటే. ఆ తర్వాత ఈలోపు ఇల్లు కూడా ఊడ్చేసుకున్నాను. మా హస్బెండ్ కూడా నిద్ర లేచేశాడు. మేము వర్క్ షేర్ చేసుకుంటామండి. పిల్లలకి స్నానాలు గట్రా మా హస్బెండ్ చేపిచ్చేస్తాడు, నేను వంట వార్పు చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టకుండా స్కూల్కి అస్సలు పంపించొద్దండి, పిల్లలు అన్హెల్దీ అయిపోతారనమాట. అందుకే ఎక్కువ మంది మనం న్యూస్లో కూడా చూస్తున్నాం కదా, హెల్దీగా బ్రేక్ఫాస్ట్ పంపించే స్కూల్కి పంపించండి. ఓకేనా? థ్యాంక్ యూ.